ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడని 7 విషయాలు. When you're fasting, you need to stop speaking negative words. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో వ్యతిరేకమైనటువంటి మాటలను మనం మాట్లాడటం మానేయాలి. Don't give place for hypocrisy. వేషధారణకు మనము చోటు ఇవ్వకూడదు. Don't neglect compassion. ఇతరులకు ఎడల కనికరం చూపించట నిర్లక్ష్యం చేయొద్దు. Don't neglect prayer. When you are fasting, you must pray. Fasting and prayer must go hand in hand. నీవు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థించాలి. ఉపవాసము ప్రార్థన రెండు కలిసి ముందుకు వెళ్ళాలి. Don't lack in faith. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. Avoid self-righteousness. స్వనీతిని నువ్వు ప్రక్కన పెట్టాలి. Stop fasting for wrong motives. లోక సంబంధ ఉద్దేశంతో గాని మనము ఉపవాసం ఉండినప్పుడు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడం మానాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. చెడు మార్గములను విడిచి అంటే అందుకే ఏ చెడున్న మారు మనసు పొందండి, విడిచిపెట్టండి. వాక్య విరుద్ధమైన మాటలు మానేయండి, ఆత్మకు విరుద్ధమైన మాటలు మానేయండి. సహోదరులకు విరోధమైన, తల్లికి విరోధంగా, తండ్రికి విరోధంగా ఎవరిని క్షమించలేదో అందరినీ క్షమించండి. మార్చి 5 నుండి ఏప్రిల్ 19 వరకు 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ప్రార్థనా స్థలాలన్నింటిలో కూడా లైఫ్ చైంజ్ రివైవల్ చర్చెస్లో 40 ఉదయాలు 40 రాత్రులు ప్రార్థన జరుగుతున్నాయి. మీ ఇళ్లలో ఉండే మీరు పాల్గొనే అవకాశం ఉంది. రెడీ అవ్వండి. 40 days ఈ 40 రోజులు ఒక ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులుగా కాకుండా, లెంట్ డేస్ పాటిస్తున్నాము అన్నట్టుగా కాకుండా, ఏదో ఆచారంగా శ్రమ దినాలు చేస్తున్నాము అన్నది కాకుండా ఆత్మీయమైన ఉపవాస ప్రార్థన అనండి గట్టిగా. ఆత్మీయంగా వాటిని వాడుకుందాం. ఆచారబద్ధమైనది వద్దు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదలకు, మీ ఆత్మీయ మేలకు, మీ కుటుంబ క్షేమం కొరకు, దేవుళ్ళు ఎదిగి బలపడడానికి, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి, మీరు దేవునితో బాగా కనెక్ట్ అవ్వడానికి, విశ్వాసంతో చేసే ప్రార్థనలకు జవాబులు పొందడానికి ఉపవసించి ప్రార్థించే అవకాశం ఉంది. ఈ 40 రోజుల్లో అడుగుదాం, దేవుని ఎదుట గొప్ప మేలులు పొందుకుందాం.